This video is brought to you by AKSIA. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము అక్టోబర్ 4కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని నేను మీకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ 3 న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సీ, సిజిఎల్, క్లాట్, ఆర్ఆర్బీ వంటి ఎగ్జామ్స్కి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్గా మనం ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సాధారణంగా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఏ న్యూస్ పేపర్ చదవాలి, ఏ విధంగా చదవాలని, సో మీకు ఇబ్బంది కలగకూడదనే ఒక ఉద్దేశంతో రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చిన కటింగ్స్ని తీసుకొని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు మీకు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ కూడా మీరు ఒకసారి చదువుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ మంత్ మనము ఈ ఎవ్రీ డే మనం ఈ కరెంట్ అఫైర్స్ని చదివే సమయంలో షార్ట్ కట్స్ రూపంలో ఒక నోట్స్ని కూడా రాసుకుంటూ ఉండండి. మీకు ఈజీగా రివిజన్ చేసుకోవడానికి ఆ నోట్స్ అనేది ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ని ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మనకు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్కి సంబంధించిన మ్యాగజైన్ కూడా మనము రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఈ మ్యాగజైన్ వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్కి రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం మనకు అక్టోబర్ మంత్కి సంబంధించిన మ్యాగజైన్ కూడా మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మ్యాగజైన్. కాబట్టి దీన్ని మీరు కంప్లీట్గా ఫాలో అవుతూ ఉండండి. ఇందులో మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు అనాలిసిస్ ఓరియంటేషన్తో కూడిన ఇన్ఫర్మేషన్ని మనము ఈ మ్యాగజైన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈరోజు టాపిక్లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే డిజి సాక్ష్యం అనేది ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్లీ ద మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాంచ్డ్ ద డిజి సాక్ష్యం. సో ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చును. సో దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది అండర్లైన్ చేసుకోండి. సో ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందని కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. దీని పేరు వచ్చేసి డిజి సాక్ష్యం. సో అసలు ఏంటి ఈ డిజి సాక్ష్యం అనేది ఒకసారి మనము చూసుకుంటే ఇది డిజిటల్ స్కిల్స్ ప్రోగ్రామ్. ఇది ఒక డిజిటల్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఎవరికంటే సో ముఖ్యంగా యువతకి స్కిల్స్ని మరింతగా ఇంప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఏ డిజిటల్ స్కిల్స్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ ద ఎంప్లాయబిలిటీ ఆఫ్ ద యూత్ బై ఇంపాక్టింగ్ డిజిటల్ స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అన్ ఇంక్రీజింగ్లీ టెక్నాలజీ డ్రైవెన్ ఏరియా. సో మనకు టెక్నాలజీ పరంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది రోజుకి మారుతున్న నేపథ్యంలో దానితో పాటు ఈ యువత కూడా ఆ స్కిల్స్ని నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ స్కిల్స్ని కనుక నేర్చుకోవడంలో వెనుకబడిపోతే సో వారికి భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అనేది దొరికే అవకాశం అనేది ఉండదు. ఈ స్కిల్స్ నేర్చుకోవటానికి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని మెరుగుపరచుకోవటానికి ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది మినిస్ట్రీ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి డిజి సాక్ష్యం. సో దీన్ని ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారంటే ఇది ఒక జాయింట్ ఇనిషియేటివ్గా మనము చెప్పుకోవచ్చును విత్ మైక్రోసాఫ్ట్ ఇండియా. మైక్రోసాఫ్ట్ ఇండియా ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ సపోర్ట్ టు యూత్ ఫ్రమ్ ద రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఆప్షన్స్లో మనకు రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ కూడా మనకు ఆప్షన్స్లో ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డిజి సాక్ష్యంలో భాగంగా సో ఇందులో మనకు ఈ డిజిటల్ స్కిల్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంక్లూడింగ్ ద బేసిక్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ ద అడ్వాన్స్ కంప్యూటింగ్ విల్ బి ప్రొవైడెడ్ టు మోర్ దెన్ 3 lakh యూత్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. సో మొదటి సంవత్సరంలో దాదాపుగా 3 లక్షల మందికి ఈ టెక్నికల్కి సంబంధించిన బేసిక్ స్కిల్స్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కంప్యూటింగ్ స్కిల్స్ని కూడా ఇందులో వీరికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ద ఇనిషియేటివ్ గివ్స్ ప్రయారిటీ టు ద జాబ్ సీకర్స్ ఆఫ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో ఎందుకంటే రీసెంట్గా కోవిడ్-19 పాండమిక్ నేపథ్యంలో చాలామంది తమ యొక్క ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం అనేది జరిగింది. సో అటువంటి నేపథ్యంలో ఇటువంటి డిజి సాక్ష్యం అనే ఒక ఇనిషియేటివ్ అనేది సో యువతకు చాలా ఉపయోగపడుతుంది. సో వారికి స్కిల్స్ని, వారి యొక్క నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి, అదేవిధంగా భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా, పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఈ డిజి సాక్ష్యం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఈ డిజి సాక్ష్యం అనే ఒక ఎగ్జాంపుల్స్ని మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఇక్కడ ఇచ్చిన అంశాలను మనము మెన్షన్ చేయవచ్చు. సో ప్రభుత్వము ఈ ఉద్యోగ కల్పనను పెంచడంలో భాగంగా తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ డిజి సాక్ష్యంను ఒక ఉదాహరణగా మనము మెన్షన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అంశము ఇండెప్టెన్స్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్ ఇండియా అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన భారతదేశంలో ఉన్న రైతులకి సంబంధించి ఈ రైతులకు సంబంధించి వీరి యొక్క రుణాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న కోణంలో ఇక్కడ ఒక సర్వే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సర్వేని చేసింది ఎవరంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిచ్యుయేషన్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ అండ్ ల్యాండ్ అండ్ లైవ్ స్టాక్ హోల్డింగ్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఇండియా. సో హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఇండియా. సో ఈ సర్వే ప్రకారం గనక మనము చూసుకుంటే ఇక్కడ ఎవరెవరికి రుణాలు ఏ విధంగా ఉన్నాయి అన్న కోణంలో ఈ నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే సంస్థాగత పూర్వకమైన రుణాలు, అదేవిధంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్ అంటే సో లైక్ బ్యాంకుల నుంచి కాకుండా సో రిలేటివ్స్ నుంచి లేకపోతే మనీ లెండర్స్ నుంచి అప్పు తీసుకోవడం అనేది కూడా ఇక్కడ ఈ నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తంగా మనము చూసుకుంటే అమాంగ్ ద ఇండెప్టెన్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్, ఈ అప్పుల పరంగా ఈ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్లో 82.9% వర్ ల్యాండ్ లెస్. సో 82.9% మందికి ఇందులో ల్యాండ్ అనేది లేదు. అదేవిధంగా మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు, స్మాల్ ఫార్మర్స్ అనేది ఉన్నారు. సో ఈ పర్సంటేజ్ మనం గుర్తుంచుకోండి. సో ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోయిన వారి రైతుల్లో కనుక మనం తీసుకుంటే ఎక్కువగా ఎవరెవరు ఉన్నారంటే ల్యాండ్ లెస్ అంటే వీళ్ళు కౌలుకి పనిచేసేవారని చెప్పుకోవచ్చును. ఇక మార్జినల్ ఫార్మర్స్, అదేవిధంగా స్మాల్ ఫార్మర్స్ చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నారు. ఎంత 82.9% అనేవారు 9%గా ఉన్నారు. ఇక in 11 out of the 28 states, agriculture households reported borrowing more than the national average. సో ఇక్కడ నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా అప్పు తీసుకున్న వారి యొక్క సంఖ్య అనేది 11 రాష్ట్రాలలో ఉంది అని ఇక్కడ ఈ నివేదిక మనకు స్పష్టం చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ద సౌతర్న్ స్టేట్స్, సో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రిపోర్టెడ్ మోర్ దెన్ 1 lakh అవుట్ స్టాండింగ్ లోన్స్ యాజ్ పర్ హౌస్ హోల్డ్స్. సో ఒక్క హౌస్ హోల్డ్కి ఎంత అప్పు అనేది ఉందంటే దాదాపుగా 1,00,000కు పైగా ఉందని ఇక్కడ ఈ నివేదిక స్పష్టం చేయడం జరిగింది. ఏ రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో 1,00,000కు పైగా అప్పు తీసుకున్న వారి సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ వ్యవసాయదారుల్లో. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అమాంగ్ ద టాప్ 3 స్టేట్స్ విత్ ఇండెప్టెన్స్, ఆంధ్రప్రదేశ్ 93.2%, తెలంగాణ 91.1% అండ్ కేరళ 69.9%. అంటే ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది అప్పులు తీసుకోవడం అనేది జరిగింది. సో వ్యవసాయదారులు చాలా ఎక్కువగా సో అప్పుల్లో కూరుకుపోవడం అనేది జరిగింది. ఎంత పర్సెంటేజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో 93.2%గా ఉన్నారు, తెలంగాణలో 91.7%గా ఉన్నారు, కేరళలో 69.9%గా ఉన్నారు. సో 47% ఆఫ్ ద లోన్స్, సో ఇందులో ఈ అప్పులలో దాదాపుగా 47% లోన్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆఫ్ ఇన్ తెలంగాణ వర్ ఫ్రమ్ ద మనీ లెండర్స్. అంటే ఎక్కువగా వీరి అప్పులు బ్యాంకుల నుంచి కాకుండా ఈ మనీ లెండర్స్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మనీ లెండర్స్ అంటే సాధారణంగా బయట వడ్డీ వ్యాపారుల నుంచి ఎక్కువగా రైతులు అప్పులు చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ ఈ నివేదిక మనకు స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక టేబుల్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైజ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డ్ ఇన్ హెక్టార్స్. సో ఇక్కడ స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ 0.40 to 10 acres,
సో ఇక్కడ మనకు ఇచ్చిన టేబుల్ ప్రకారము ఎంత పర్సెంటేజ్ ఇన్స్టిట్యూషనల్ సోర్స్ నుంచి అప్పులు తీసుకుంటున్నారు, అదేవిధంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ నుంచి ఎంత పర్సెంటేజ్ వరకు అప్పులు తీసుకుంటున్నారు అనేది ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది జస్ట్ మనకు ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ అనేది మనం గుర్తుంచుకోవద్దు, జస్ట్ ఒక అవగాహన కోసము మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సపోజ్ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ సోర్స్ నుంచి లోన్ తీసుకుంటున్న పర్సెంటేజ్ ఎంత వరకు ఉందంటే మీడియం ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో వీరి యొక్క పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉందని మనం ఇక్కడ ఒక అవగాహన చేసుకోవాలి. తక్కువ పర్సెంటేజ్ ఎవరిగా ఉంది, స్మాల్ అంటే బిలో 0.01 హెక్టార్స్ ఉన్నవారు సో చాలా తక్కువగా ఉన్నారని ఒక అవగాహన అనేది మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఇక లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కనుక మనం తీసుకుంటే అంటే 2019 లాస్ట్ 6 ఇయర్స్ నుంచి 2020వ సంవత్సరం వరకు కనుక తీసుకుంటే వివిధ రాష్ట్రాలు ఈ లోన్ వేవర్స్ కి స్కీమ్స్ ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 2.4 ట్రిలియన్ వరకు ఈ స్కీమ్స్ యొక్క విలువ అనేది ఉందని ఇక్కడ ఆర్బీఐ ఒక నివేదిక కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అంశాలు ఇందులో. ఇక నెక్స్ట్ మరొక అంశం గనక మనము తీసుకుంటే ఇండియా క్లియర్స్ డిఫెన్స్ బైస్ వర్త్ ఆఫ్ 54,000 crore ఇన్ లెస్ దెన్ ఏ మంత్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డిఫెన్స్ కి సంబంధించి మన భారతదేశము సో డిఫెన్స్ రంగానికి సంబంధించి సో ఈ ఆయుధాలను మరియు వివిధ రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఏ విధంగా కొనుగోలు చేస్తుంది, సో దానికి ఎంతవరకు బడ్జెట్ ని కేటాయించింది అన్న కోణంలో మనకు ఈ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల దాదాపుగా 54,000 కోట్ల ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఒక క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది డిఫెన్స్ మినిస్ట్రీ. సో మనకు ముఖ్యంగా సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయం సమృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన భారతదేశం యొక్క డిఫెన్స్ రంగానికి సంబంధించి. అందులో భాగంగానే మనము స్వదేశంలో వీటిని తయారు చేయడానికి ఎక్కువగా భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన భారతదేశంలో దీనికి ఈ ఫిజికల్ ఇయర్లో అంటే ఈ సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతవరకు కేటాయించారంటే దాదాపుగా 70,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో 70,221 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. దేనికోసం అంటే డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్కి. సో దేశవ్యాప్తంగా డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్కి దాదాపుగా 70,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో ఇది టోటల్ ఎక్స్పెండిచర్లో అంటే డిఫెన్స్ రంగానికి సంబంధించిన టోటల్ ఎక్స్పెండిచర్లో ఇది 63% మనము చెప్పుకోవచ్చును. గత సంవత్సరము దాదాపుగా 51,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే ఈ సంవత్సరంలో కేటాయింపులు అనేది పెరిగిందని మనం ఇక్కడ గమనించవచ్చును. అదేవిధంగా మన భారతదేశము ఇటీవల దిగుమతులను కూడా కొన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 209 వెపన్స్ ని కూడా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలో దానిని బ్యాన్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఎందుకంటే మన భారతదేశంలో ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఈ పరిజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి మన భారతదేశంలోనే వీటిని తయారు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ క్యాపిటల్ టు గెట్ 18 crore యాజ్ ఫండ్స్ అండర్ ద సెంట్రల్ క్లీన్ ఎయిర్ స్ట్రాటజీ. సో మనకు ఢిల్లీలో కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అనేక రకమైన కార్యక్రమాలను తీసుకోవడం అనేది జరిగింది. సో రీసెంట్ గా ఈ స్మాగ్ టవర్స్ ని కూడా ఢిల్లీలో లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ నేషనల్ క్యాపిటల్ కి వచ్చేసి ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద దీనికి ఢిల్లీ క్యాపిటల్ కి దాదాపుగా 18 కోట్ల ఫండ్ను కేటాయించడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సో వాట్ ఈస్ NCAP అనేది కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి కూడా మనకు ఎగ్జామ్లో అడగడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఎంత కేటాయించారంటే ఇది ఫస్ట్ టైం ఈ విధంగా కేటాయించడం, దాదాపుగా 18 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఢిల్లీ దట్ విల్ గెట్ ఫండ్స్ అండర్ ద NCAP. ఇది అండర్లైన్ చేసుకోండి. A national strategy for a 20% to the 30% reduction in the PM 2.5 and PM 10 concentration by 2024.
with 2017 as the base year for the comparison. సో 2017వ సంవత్సరం నుంచి ఒక బేస్ ఇయర్గా ఒక కంపారిజన్ని పెట్టుకుంటూ ఇక్కడ ధూళి కణాలు, దీన్నే మనము పర్టిక్యులేట్ మ్యాటర్ అని పిలుస్తాము, PM 2.5. అదేవిధంగా PM10 కాన్సన్ట్రేషన్ని 2024వ సంవత్సరం కల్లా తగ్గించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వము ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా 18 కోట్ల ఫండ్ను కేటాయించడం అనేది జరిగింది. సో ఇక్కడ PM10కి సంబంధించి ఎంత ఉందంటే 2017వ సంవత్సరంలో 240 మైక్రోగ్రామ్స్ అనేది ఉంది. 240 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్గా ఉంటే మనము పెట్టుకున్న లక్ష్యం కనుక చూసుకుంటే 2024వ సంవత్సరానికి ఈ 240 మైక్రోగ్రామ్స్ని 168 మైక్రోగ్రామ్స్కి తీసుకురావాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది జరిగింది. ఇక PM 2.5 కనుక మనము తీసుకుంటే ప్రస్తుతం ఇది 60 మైక్రోగ్రామ్స్గా ఉంది పర్ క్యూబిక్ మీటర్కి. దీన్ని 40 మైక్రోగ్రాములకి తీసుకురావాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ నదుల పరిరక్షణ ఒక సమిష్టి బాధ్యత అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నదులను పరిరక్షించుకోవడం అనేది అందరి యొక్క సమిష్టి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొనడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. అయితే ఇక్కడ గుహవటిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఇక్కడ వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా బ్రహ్మపుత్ర నది, ఈ నది పేరు గుర్తుంచుకోండి, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించారు. మనకు ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఏ నది ఒడ్డున అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఫర్ ఎవర్ గుహవటి అనే ఒక పుస్తకాన్ని కూడా ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఫర్ ఎవర్ గుహవటి, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. సో ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ నదుల పరిరక్షణకి సంబంధించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇక్కడ ప్రసంగించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో నదులు మరియు నీటి వనరులు చాలా ఎక్కువగా కలుషితం అవడం అనేది జరుగుతుంది. సో అటువంటి నేపథ్యంలో ఈ నదీ పరివాహక ప్రాంతాలను కాలుష్యం నుంచి పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ ఇది మరొక అంశం ఇది. సో ఇది చిప్స్ అంటే దీనికి మనము ల్యాప్టాప్లో, స్మార్ట్ ఫోన్స్లో, టీవీలలో ఉపయోగించే చిప్స్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించిన అంశం ఇది. సో ప్రస్తుతం వీటి యొక్క కొరత అనేది ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో మన భారతదేశం అనేది ఏ దేశం మీద ఆధారపడుతుంది ఈ చిప్ల దిగుమతి కోసం అన్న కోణంలో మనకు ఈ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అనేక రకమైన వాహనాలు మరియు హోమ్ అప్లయన్సెస్ అంటే గృహోపకరణాల పరిశ్రమల్లో ఈ చిప్స్ని చాలా ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ చిప్పుల కొరత వలన దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 169 రకాల పరిశ్రమలపై ప్రభావం పడిందని ఒక అంచనాను వేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ సమస్య ఉన్న నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి చిప్సెట్ల తయారీలో ముందున్న తైవాన్తో ఒప్పందం చేసుకోవాలని భారతదేశము ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ తైవాన్ని ఎందుకు తీసుకుంది అనే ఒక అంశం కనుక మనం తీసుకుంటే 5G ఫోన్ల నుంచి విద్యుత్ కార్ల వరకు దాదాపుగా అన్ని రకాల ఉత్పత్తులకు చిప్లను సరఫరా చేయడానికి $7.5 బిలియన్ పెట్టుబడితో ఒక ప్లాంట్ను భారత్లో నిర్మింప చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేది పనిచేస్తుంది. ఇక్కడ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ కంపెనీగా మనము చెప్పుకోవచ్చును. సో ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ చిప్ తయారీ కంపెనీ ఏదైతే ఉందో సో ఇది తైవాన్లో ఉంది. దీంతో మన ప్రభుత్వము చర్చలు జరపడం అనేది జరుగుతుంది. సో అటువంటి నేపథ్యంలో మన భారతదేశంలో ఈ కంపెనీని భవిష్యత్తులో పెట్టే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మరొక అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంతర్జాతీయ సెమీ కండక్టర్కి సంబంధించి
ఏ ఏ కంపెనీల వాటా ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ తైవాన్ కంపెనీస్ ఇవి. సో టీఎస్ఎంసీ, శాంసంగ్, యూఎంసీ, గ్లోబల్ ఫౌండరీస్, ఎస్ఎంఈసి, సో మరియు మిగతా కంపెనీలు వచ్చేసి సో తైవాన్ కంపెనీ అనేది ఏ విధంగా ఉంది అని మనం చూసుకుంటే 59% వాటాగా ఉంది అని మనం ఇక్కడ గమనించవచ్చును. ఇక నెక్స్ట్ మారిషస్లో భారత నౌకాదళ స్థావరం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హిందూ మహాసముద్రంలో చైనా తన యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పాలని ఆశిస్తున్న నేపథ్యంలో సో దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అనేది ఉంది. సో అందులో భాగంగానే ఇక్కడ ఈ చైనాకు అడ్డుకట్ట వేయడానికి ఇక్కడ మారిషస్ దేశాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. సో మారిషస్కు చెందిన ఇక్కడ ఉత్తర అగలేగా అనే దీవి, ఈ దీవి పేరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉత్తర అగలేగా దీవి ఇది ఎక్కడ ఉందంటే మారిషస్లో ఉంటుంది. ఈ దీవిలో ఒక నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భారత్ తన యొక్క ప్రయత్నాలను ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ దీవులను ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం కనుక మనం తీసుకుంటే ఇది ఒక వ్యూహాత్మకమైన ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ మనకు ఈ ఉత్తర దక్షిణ అగలేగా దీవులు ఈ హిందూ మహాసముద్రంలో ఒక వ్యూహాత్మకమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చును. ఇది వాయువ్య ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ దాదాపుగా 300 మంది క్రియోల్ అగలిన్ జాతి వారు ఉంటున్నారు. సో ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. సో ఇక్కడ ఉండే జాతి వారు కనుక క్రియోల్ అగలిన్ జాతి వారు చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా హిందూ మహాసముద్రంలో ఒక కీలకమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అంశము డ్రోన్ల వినియోగంలో తెలంగాణ కొత్త చరిత్ర అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ డ్రోన్లకి సంబంధించి మనకు ఇక్కడ 2 రకాల డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి విత్తనాల డ్రోన్, ఒకటి ఔషధాల డ్రోన్. ఈ డ్రోన్ పేరు సీడ్ కాప్టర్ డ్రోన్, హెపీ కాప్టర్ డ్రోన్. ఇది మనం గుర్తుంచుకోవాలి. సీడ్ కాప్టర్ డ్రోన్, హెపీ కాప్టర్ డ్రోన్. సో హెపీ కాప్టర్ డ్రోన్ ని ఔషధాలకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ సీడ్ కాప్టర్ డ్రోన్ ని విత్తనాలకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ సీడ్ కాప్టర్ డ్రోన్ ద్వారా ఇక్కడ అడవులలో ఖాళీ స్థలాన్ని గుర్తించి విత్తనాలను అక్కడ వేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఒక డ్రోన్ గా మనము చెప్పుకోవచ్చును. ఇది ఒకేసారి దాదాపుగా 1500 విత్తన బంతుల్ని మోసుకెళ్లే సామర్థ్యం అనేది దీనికి ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడవుల్లో 12,000 హెక్టార్ల ఖాళీ స్థలాన్ని గుర్తించడం అనేది జరిగింది. ఇక్కడ 2030 నాటికి 100 కోట్ల విత్తనాలను నాటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇక ఈ ఔషధాల డ్రోన్ కి సంబంధించి కొండ ప్రాంతాలు, మారుమూల పల్లెలు, సో రవాణా సదుపాయము లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో మందులు, వైద్య సామాగ్రిని సరఫరా చేయడానికి ఈ హెపీ కాప్టర్ అనే ఒక డ్రోన్ ని ఉపయోగించనున్నారు. ఇక నెక్స్ట్ మరొక అంశము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పంట నష్టం అంచనాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యూచర్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రాప్ అనే ఒక యాప్ అనేది ఉంది. దీంతో పాటు ఇతర సేవల కోసము వైఎస్ఆర్ రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ఒక యాప్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈ యాప్లో అదనంగా విపత్తు నిర్వహణ సేవ డిజాస్టర్ పేరిట ఒక ప్రత్యేకమైన ఫ్యూచర్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని యొక్క ప్రయోజనం ఏమిటంటే ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఇది. సో ఇందులో మనకు బేసిక్ లెవెల్ కోచింగ్ అంటే ఎన్సీఆర్టీ లెవెల్ కోచింగ్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. డైలీ న్యూస్ అనాలిసిస్ ఉంటుంది. అదేవిధంగా డైలీ టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇక ఆప్షనల్స్కి వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షన్స్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. యూపీఎస్సీ మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా మనము తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు యూపీఎస్సీకి సంబంధించి
మెయిన్స్ టెస్ట్ సిరీస్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీంతో పాటు మెంటార్షిప్ అదేవిధంగా మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనం ఈ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆన్లైన్ క్లాసెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.